ముద్దాయి విజయ్ యమధర్మరాజు వంటి అరాచకవాది ఆచూకీ తెలిసిండి కూడా పోలీసులకు చెప్పను అని భీష్మించడం ప్రజా సంక్షేమం దృష్ట్యా దేశద్రోహమే అవుతుంది. దేశద్రోహానికి దేశభక్తికి ఉన్న తేడా ఒక మనిషి అడ్రస్ చెప్పడమేనా జడ్జి గారు? ఎవరు మీరు? అహింసా సిద్ధాంతం పుట్టిన ఈ పుణ్యభూమిలో ఎవరి ప్రాణాలకు పోలీసులు ₹1,00,000 బహుమతి ప్రకటించారు, ఎవరికి మరణశిక్ష విధించాలని ఈ పవిత్ర భారత శిక్షాస్మృతి తహతహలాడుతుందో ఆ యమధర్మరాజుని నిజమైన దేశద్రోహులు ఎవరో చూపించి న్యాయదేవత కళ్లకు మీరు కట్టిన గంతలు విప్పడానికి వచ్చాను. మీరేదైనా చెప్పదలుచుకుంటే ఆ బోన్లో నిలబడి చెప్పండి. బోన్లో నిలబడాల్సింది నేను కాదు, వీడి లాంటి జంతువులు. చెప్పరా? చెప్పు. అవును జడ్జి గారు, యమధర్మరాజు చెప్పింది అక్షరాల నిజం. మేము చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు అడ్డొస్తున్న ఈ యమధర్మరాజు ఆచూకీ తెలుసుకోవడానికే విజయ్ను చిత్రహింసలు పెట్టాం. విజయ్కి ఏ పాపం తెలియదు. ఐజీఏ విజయ్ను తప్పుడు కేసుల్లో ఇరికించాడు. విజయ్ మీద ఆరోపించిన నేరాలేవి రుజువు కాలేదు. పోతే భాస్కర్ రావు ఐజీల నేరాల్ని విచారించి ఏ శిక్ష విధించాలో కోర్టు నిర్ణయిస్తుంది. ఎప్పుడు? రేపా, ఎల్లుండా, నెలక, మరో సంవత్సరానిక? ఎప్పుడు జడ్జి గారు? ఎంతకాలం పడుతుందో, ఎన్ని వాయిదాలు గడుస్తాయో, ఎన్ని వాదనలు నడుస్తాయో మీకే తెలియదు. పోనీ వీళ్ళకి శిక్ష పడింది అనుకుందాం. మహా అయితే వాడికి ఉద్యోగం ఊరగొడతారు, వీడిని జైలుకు పంపుతారు. అంతేగా? దానివల్ల వీళ్ళ దుర్మార్గం ఆగుతుందా, దౌర్జన్యం అంతరిస్తుందా? మీ తీర్పును మరో కోర్టుకు, ఇంకో కోర్టుకు, ఇంకేదేదో కోర్టుకు తిప్పి న్యాయాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 కోర్టులకు నెట్టి ఈలోగా సాగిన అక్రమాలు చేస్తారు. మీ తీర్పుకైతే వాయిదాలు అప్పీళ్లు ఉంటాయి, కానీ నా తీర్పుకి అవేవి అడ్డు రావు. తక్షణం శిక్ష అమలు చేయటమే నా సిద్ధాంతం, అదే నా న్యాయం. అందుకే ధర్మ సంస్థాపన ధ్యేయంతో నా మనస్సాక్షి వీళ్ళకి విధించిన మరణదండన ఇక్కడే ఇప్పుడే అమలుపరుస్తాను. వద్దమ్మా, ఏ తల్లి కన్నీరు పెట్టకూడదని పోరాడిన నా కోసం కన్న తల్లివి నువ్వు కన్నీరు పెడుతున్నావమ్మా. వద్దమ్మా, వద్దు. నేనెక్కడికి వెళ్ళనమ్మా. మన సాక్షి న్యాయశాస్త్రంగా, హృదయమే ధర్మపీఠంగా భావించే కోట్లాది ప్రజలు ఆడ మగ తేడా లేకుండా అందరూ యమధర్మరాజులే ముందుకు సాగుతారమ్మా. బిడ్డగా అనుకుంటే నీకు యమధర్మరాజు ఒక్కడే. తల్లి మనసు పెంచుకుంటే కనుచూపు మేరలో కనిపించే అందరూ యమధర్మరాజులేనమ్మా. నా ఉద్యమమే ఊపిరిగా సాగే సాహస యోధులు, నా సిద్ధాంతాన్ని రక్త సింధూరంగా తలదాల్చే వీరమృతులు అందరూ యమధర్మరాజులే నీకు కనిపిస్తారమ్మా.
చూడమ్మా చూడు